ఇంత దారుణంగా దుర్వినియోగం చేసి అక్రమంగా కేసులు పెట్టేది ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ యొక్క లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఆ సారా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మీద స్వయంగా జోగి రమేష్ పోయి అవన్నీ ఎక్స్పోజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఈరోజు ఆయనకే ఈ అక్రమ మద్యంలో సంబంధం ఉంది అనే రకంగా పోలీసులు చేసినటువంటి ఈ యొక్క ప్రచారం కానీ నిన్న చేసినటువంటి అరెస్టులు చూస్తే సభ్య సమాజం నిజంగా పడే పరిస్థితుల్లో ఈ యొక్క సిట్ అధికారులు ఉన్నారు. ముఖ్యంగా ఒక దోషి ఎవరైతే అక్రమాలు చేశాడో, ఎవరైతే అన్యాయం చేశాడో, ఎవడైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ పాల్పడినాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. నేను అడుగుతున్నాను ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను, రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది. అసలు దీనికి ఒక కొలమానం ఏంది? జోగి రమేష్ని మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే, దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చినటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడైనా ₹1 ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులని చెప్పి ప్రపంచమంతా తెలుసు. ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు, పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు. అది ఆ తంబలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైగల్లో జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైగల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైగల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావును మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ని అరెస్ట్ చేసేటువంటి సంఘటన జరగకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుని అరెస్ట్ చేస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుందని చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుతున్నాను. ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుకుంటున్నా. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు. వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ అన్నా ఏమైనా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మామిడి రైతుల దగ్గర నుంచి, మిర్చి రైతుల దగ్గర నుంచి, టమాటా రైతుల దగ్గర నుంచి, ఉల్లి రైతుల దగ్గర నుంచి, చీనీ రైతుల దగ్గర నుంచి, అరటి రైతుల దగ్గర నుంచి, ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర వరకు, పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా? అంత రెమ్యూనరేషన్ వస్తూ ఉందా? అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పంటలను వంకల్లో, వాగుల్లో, రోడ్ల మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించేటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసింది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి ఐఆర్ రాలే. ఈరోజు వాళ్ళకు రావాల్సినటువంటి ఏ కార్యక్రమం ఇవ్వకపోగా వాళ్ళకు రావాల్సినటువంటి
ఏ ఏ బెనిఫిట్ కూడా రానికుండా ఆపేసి ఈరోజు ఉద్యోగస్తులు ఒక రకమైనటువంటి సంక్షోభంలోకి నెట్టినారు. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా, మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు మేము మీకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ కళాశాలకు ఇచ్చాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద దృష్టి పెట్టారా? ఈరోజు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి అంతా కూడా ఆరోగ్యశ్రీ కింద చేసినటువంటి బిల్లులని మీరు చెల్లించకపోవడం వల్ల ఈరోజు ఎవరు ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఈ వైద్య బిల్లులు, ఈ వైద్య సదుపాయాలు దొరకకుండా పోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా? మరి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట. ఈయనేమో ముఖ్యమంత్రి గారేమో లండన్కు పోయినాడు, వాళ్ళ కొడుకు ఏమైనా ఇటీవల ఆస్ట్రేలియాకు పోయినాడు. ఏం సాధించినారు అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ యొక్క పరిస్థితుల్లో ఈరోజు కూర్చొని మీ విదేశీ పర్యటన వల్ల ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంది అని చెప్పి ఈరోజు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవి వదిలిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా ఇబ్బందులు పడుతూ ఉంటే దీని పక్కన పెట్టి నిన్న చూస్తే మా ఊర్లో కూర్చొని విచారించిన, ఏమయ్యా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అని చెప్పినారు, ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా, సబ్సిడీ అమౌంట్ మీకు పడిందా అంటే ఎక్కడే కానీ ₹1 రాలే. ఈరోజు పెన్షనర్స్, ఈరోజు పెన్షన్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా? 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల నుంచి అర్హత పొందినటువంటి కొన్ని లక్షల మంది ఈరోజు వృద్ధులంతా కూడా మాకు కొత్తగా పెన్షన్ వస్తాయి, 60 సంవత్సరాలు దాటాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఈ 2 ఇయర్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన హయాం నుంచి కొత్త పెన్షన్ ఒకటన్నా ఇచ్చినారా ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ పక్కన పెట్టి ఏమి చేసినా ప్రచారం, పర్ఫార్మెన్స్ వీక్, ప్రాపగండా పీకు. జనానికి రావాల్సినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా నెరవేర్చలే, కానీ ప్రచారం మాత్రం విపరీతమైనటువంటి పీక్లో చేసేటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కనపడుతూ ఉంది. ఇటీవల అదాని అని చెప్పాడు, ఇటీవల రిలయన్స్ కోసము ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాం, గూగుల్ యొక్క డేటా సెంటర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసినాము, దానివల్ల 1,80,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకోవడం ఎక్కడ చూసినా హోర్డింగ్లు పెట్టాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అయ్యా ఈ యొక్క నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఈ రిలయన్స్, ఈ యొక్క గూగుల్ యొక్క డేటా సెంటర్ వల్ల 200 ఉద్యోగాలు కూడా డైరెక్ట్గా వచ్చేటువంటి పరిస్థితి లేదు. నాకున్నటువంటి అనేక మంది టెక్నోక్రాట్స్తో నేను విచారించినప్పుడు 200 ఉద్యోగాలను కూడా వచ్చేదానికి అవకాశం లేదు. ఈ 200 ఉద్యోగాల కోసము ఈ ప్రభుత్వం పెట్టేటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే 22,000 కోట్ల బెనిఫిట్స్ ఈరోజు నేరుగా తీసుకొని పోయి ఆ గూగుల్ వాళ్ళకి ఇచ్చారు.